చూడండి అతి మళ్ళీ కాల్ ఇప్పుడు కాదు, ఇప్పుడు రెస్ట్ కాదు, మున్లెట్టిన తర్వాత ఇప్పుడు గ్యాప్ ఉంది కదా రెస్ట్. చూడవే ఏమైంది? చెయ్యాలి స్వెట్టి హ్యాండ్స్. ఆ రోజు మండే రోజు ట్రాన్స్ఫర్ చేస్తుంది. నేను గెలిచిన పెన్ ఇది. వద్దా? నేను పోటీలో గెలిచిన పెన్ ఇది. ఏం పోటీ ఇది? ఎమోజీ ఎక్స్ప్రెస్. తెలుగులో నువ్వు పురుగుమా తెలుసు గీయాల దాన్ని. అది మనస్సుని చెయ్యి. మనస్సు కాళ్ళు చేయాలంటే ఉందిగా. ఇదేంటో లాగ్ లో నవ్వుతుంది. డి నోట్ వేసేసాక D1 వేయచ్చుగా. షేడ్ గుర్తురాలేదు అనుకున్నా అది వేసేటప్పుడే, కానీ కింద పేర్లు సైజు చూస్తే తెలుస్తుంది. అంటే నిన్నంటుందే ఫింగర్ ప్రింట్ లో కూడా బాడీ షేమింగ్. ఫింగర్ ప్రింట్ షేమింగ్. తర్వాత దీనికి వేసేసాయి. లెఫ్ట్ రైటా? రైట్. అందరు రైట్ పెడుతున్నారు. రైట్ పెట్టి ఇంత బ్రిలియంట్ ఐడియా తినదే. బుర్ర బాగా ఆడింది. ఇందుకే ఇన్ఫోసిస్ వచ్చింది. ఆ లాజికల్ థింకింగ్ అంతా వాడింది అక్క. అందుకే ఇన్ఫోసిస్. ఎన్నిసార్లు చేసావే 4లో ఇన్ఫోసిస్ టెస్ట్లో? టెస్ట్ ఒకటి రాసామని ఆలోచిస్తుంది. ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి టెస్ట్ రాసా. లాజికల్లో 4 క్వశ్చన్స్ ఉంటాయి. సిగ్గలేదు దీనికి. అవన్నీ గుర్తుపెట్టుకుంటారా? ఆ రోజు నాకు చెప్పావు కదే 4లో 3. ఆ రోజు అంటే అప్పుడే రాశాను, గుర్తుంది, చెప్పిన. ఇప్పటి వరకు గుర్తుంటుందా? ఆల్మోస్ట్ 2-3 months అవుతుంది అది వచ్చి. చీయే కదా. LTA మా నాన్నమ్మ వాళ్ళు తెలుసా నాకు జాబ్ వచ్చింది అని చెప్పినాక ఇన్ఫోసిస్లో రాలేదా అని అడిగారు. దాంట్లో 1/4 కూడా కాదు. అదే కదా తెలీదు. అంటే ఇన్ఫోసిస్ అంటే డాడీ పని చేశారు, బాబాయ్లు పని చేశారు, సో తెలుసు కదా. అంటే టు స్టార్ట్ వెరీ గుడ్ కంపెనీ. ఇది రౌండ్ చాలు. నువ్వు వెయ్యవా నాకు కొంచెం ప్లీజ్? నేను అలా చేయకుండా తోలిపోద్ది. ప్రాపర్గా వేసావు కదా, అంత గీకింది కదే. మధ్యలో వైట్ ఉంది. మధ్యలో స్టార్ట్ చేయాల్సింది. మధ్యలో ఇంకొంచెం బిట్ జరుపు కొంచెం. చాలు. ఎంత బాగా వచ్చింది బ్రో. భయం అవుతుంది బ్రో. పెడతావా? ప్లీజ్. సమన్విత ఇస్తుంది చేతికి. సమన్విత నీ నీ పెన్కి కూడా నేను ఫింగర్ ప్రింట్ ఇచ్చేసా బ్రో. కొత్త క్లాస్మేట్ బ్రో. ఇది ఫింగర్ ప్రింట్ కాదు, ఇది ఫింగర్ ప్రింట్ ప్రౌడ్గా తెలుసా? ఆ ఫింగర్ ప్రింట్స్ తో నా ఆస్తి కొట్టేస్తే ఏం చేయాలి అంట. చేస్తావా? నీ పేరేంటి? సమన్వితానా? చూసావా? రైట్ హ్యాండ్. నేను సమన్విత నిజంగానే చెల్లలేదా? నేను అదేగా చెప్పింది. తీసుకురా మీ చెల్లెలు కూడా. ఫస్ట్ తీసుకురమ్మను. ఫస్ట్ ఈ పిల్లని ఏమన్నావా? ఈ పిల్ల కూడా దొరికింది అనుకో. మీ అక్కని తీసుకురా. ఇంత కన్ఫ్యూజన్ అవుతుంది నాకైతే మీ ఇద్దరికి. ఏంటి? వావ్. అక్కతో గోరింటాకు పెట్టించుకుంటే ఇంకా నువ్వు జీవితాంతం గోరింటాకు పెట్టించుకోవురా. చాలా బాగా పెడుతుంది. నువ్వు నర్సరీలో
షేప్స్ చదువుంటావు చూడు, ఆ షేప్స్ అన్ని నీ చేయి పైన ఉంటాయి. పెన్ పడతలేదండి. నాకు కూడా అట్లనే అంటుంది. పట్టుకోండి. ఏమన్నది ఫోన్ క్యాచ్ ఇక్కడ చిన్నగా ఇక్కడ మధ్యలో కింద నేను పెడతాను చిన్నగా. నీకు ఈ అక్క తెలుసా? తెలుసు. డైలీ డైలీ కస్టమర్. ఇక్కడ 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 వీడియో ఆల్రెడీ అవుతుంది. కొంచెం గట్టిగా నాకు ఆ పిల్లలు కావాలి. చూడు, నీ పేరేంటి? ఏం పేరు? హ్యాపీ బర్త్డే అని చెప్పు. హ్యాపీ బర్త్డే అక్క. అక్క సత్యదుర్గా. సరే చెప్పు చెప్పు. హ్యాపీ బర్త్డే సత్యదుర్గ అక్క అని చెప్పు. హ్యాపీ హ్యాపీ చెప్పు. హ్యాపీ హ్యాపీ నువ్వు చెప్పు. హ్యాపీ హ్యాపీ బర్త్డే సత్య దుర్గా అక్క. వెరీ గుడ్. నువ్వు చెప్పు ఇప్పుడు. హ్యాపీ నీ పేరేంటి? బర్త్డే సత్య దుర్గా అక్క. మళ్ళీ చెప్పమను. ఎందుకు టైం పాస్? జర్లే లేను లే. ఏ ఇద్దరిని 2 కలర్స్ తోటి అయిపోయచ్చు కదే. అబ్బా అలా రెండు ఒకే కలర్ తో పెడితే హార్ట్ వస్తుంది. ఎలా వచ్చింది? పెట్టియాలా? పెట్టి ఆల్రెడీ క్రాస్ గా నేను పెట్టేసేయాలా? ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఆగు. ఎండిపోతుంది అంట చేతికి. ఏం కాదు. సమన్విత. వాటర్ పెడితే వస్తుందా? యా. అయితే నీకు కూడా వాటర్ పెట్టుకో. మమ్మీ ఆగు. మమ్మీ అంటే ఇది ఇట్లా పెట్టవా? ఇటు సైడ్ ఇటు సైడ్ పోతుందే మరి. జరపండి. ట్రాన్స్ఫర్ అంటారు దీన్నే ఇప్పుడు. 25. రాయి ఆడ పేర్లు రాద్దాం ఇటుకి. దీన్ని పెట్టద్దా? వాటర్. అయ్యో అయ్యో. టైం ఎంత? నువ్వు అది తొందర చేసేస్తే నేను అది రేపన్నా రాసేస్తాను. హ్యాండ్ వాష్ చేసుకోండి ఇద్దరు. ఈ అక్కలా నోట్లో పెట్టి. సర్లే తేడా. మరి ముందే చెప్పా తేడా ఉంటుంది. పెన్నుతో గీకే. దీనిపైన పెన్తో గీక్కోను. వద్దు, అది ఫింగర్ ప్రింట్ గీకనికి మరి ఇదే షేప్లో గీకి నేను కూడా గీక్తా కదా. నిజంగానే పడతలేదు దాని మీద. పచ్చడి అయింది. పంచాయతీ కాగలని అమ్మ బయట 2 గంటలు తిరిగి మూసుకొని కేక్ కట్ చేయి ఫస్ట్. అదంతా పట్టించుకోకు నువ్వు. అదంతా పేరు రాసే వీటికి అతుక్కుపోయింది. సత్య దిస్ ఇస్ సత్య. దీనికి ఉండాల్సింది దట్ ఇస్ దుర్గా. దిస్ ఇస్ దుర్గా. వస్తాయి డిజైన్ చేస్తుంది. ఫైనల్ టచ్ చేయొద్దా? అంతేనా? మనోజే చేయబడేది కేక్ టేస్ట్ ఉండదు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. నా ఐడి కార్డ్ పట్టుకోపోవాలి. మీ సంగతి చెప్తా. హాయ్. ఏ ప్రతిదానికి భయపడతావేంది?
ఇది తీసేద్దామే కేక్ ఎక్కడంటే క్యాంటీన్లోనే ఆర్డర్ చేసుకున్నామని చెప్తాం. క్యాంటీన్ ఫ్రిడ్జ్లోనే పెట్టాము. ఆంటీకి కూడా అట్లనే అడిగాం. బ్యాగ్ తీయాలా బ్యాగ్లకి మరి ఎవడే దాన్ని పట్టుకోమని. ఓ షిట్, నేను ఏం చూపిస్తున్నా అది వాళ్ళే అన్న తీసేసే మనకు సంబంధం లేదు. అట్టు కూడా ఉంది, అట్టు కూడా ఉంది, అది కూడా తీసేసే. దిస్ ఇస్ ఆర్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ కేక్. చాలా కష్ట హే లేకిన్ తేవడం లేకిన్ 1 kg తెచ్చారు. అది తెలుస్తుందా నీకు 1 kg అని చెప్పి? అందరు ఉంటారనే తెచ్చినామే. వాటర్ ఆల్ దిస్ అంటే సాయి నుంచి వస్తుంది, హర్షిత వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళే హర్షిత వాళ్ళు తెచ్చాము 1 kg. క్యాండిల్ వద్దు, క్యాండిల్స్ మేము వద్దు అంటే అంటే ఫ్రీగానే ఇస్తా, తీసుకోండి. పెడతావా? ఉఫ్ అని వద్దుకునే అలవాటు ఉందా అలవాటు? భయపడండి. దొరికితే అందరం దొరుకుతాం. ఉందా అలవాటు? వద్దు అని వద్దే అలవాటు లేదు. అదే మరి లోపల కూర్చున్నాం. దట్స్ ఫైన్. ఇది కేక్ ఇప్పుడు దీన్ని ఇది కట్ చేస్తుంది. ఓ నాకు తెలుసు. అటు నుంచి వెళ్తే వీడియో సాయితి వాళ్ళని హ్యారీస్ కార్ తీసుకొచ్చి డ్రాప్ చేస్తున్నారు బయట. అసలు మేము యాక్చువల్గా సాయితి 11 to 12 వస్తుందని చెప్పి నేను 3rd hour వద్దు అని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టి 11 to 12 మధ్యలో ఇవన్నీ చేసేద్దాం అనుకున్నాం. కానీ వాళ్ళ సెషన్ లేట్ స్టార్ట్ అయ్యింది. అదేమో పాపం ఇప్పటి వరకు దానికోసం వెయిట్ చేసాం, కానీ అది ఇంకా పాపం రాలేకపోతుందని స్టార్టెడ్. అక్కడ కనిపించదు. హ్యారీస్ సార్ ఇంకా కార్ ఎక్కి తీసుకెళ్ళి సాయితి నువ్వు లేకపోయినా మా గుండెల్లో ఉంచా. చికెన్ సాంగ్లో సెకండ్ పల్లవిలో ఒకటి ఉంటుంది. ఏంటిది? ఆడ అసలు ఏం పాడిండో భూతా అనుకుంటాను. హింగే హింగే నిజంగా అట్లనే పాడతారు. పాడు కదండి. ఇప్పుడు అది ఎందుకు వచ్చింది టాపిక్లో? అది మీద ఇది కింద పెట్టినా ఇండండి ఉండండి ఇంకా పుట్టినరోజు నెమ్మదిగా మాట్లాడండి. ప్రతి ఏటా ఇలాగే పండగ హ్యాపీ బర్త్డే టు యూ. తెలుగు రాద్దారు కవర్ చేసి పాడి స్లాంగ్లో హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. మరి వాళ్ళు హర్షణ వాళ్ళు లేరా? వాళ్ళు వెళ్ళిపోయారంట. ఏ కోపడకు, అందరూ నేను వినిపిస్తాను. ఏ ఆర్డర్లో రాని పెట్టే ఫోటో తీయడం చాలే తీసుకు కంటిన్యూ చేయండి. అందరు కలిసి ఒకటే పీస్ పెడుతున్నారు. అట్లా పెడతాం. ఇప్పుడు ఇది అందం అనమే తినాలి. డైట్ రాదు. తినను నువ్వు డైట్ అనకు. ఓకే మీరు అంత సగం సగం డైట్ లేదు. నేను నిజంగా చాలా ప్రిపేర్ ఉన్నాను. అవును, బాగుంది. డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. లవ్ యూ సో మచ్. చాలా బాగా సెట్ అయ్యింది. నా ల్యాప్టాప్ అమ్మ ఫోన్ వస్తుంది. యా ఇందాక కూడా శ్రీపద కాల్ చేసి చెప్పడం ఉంచుకోవచ్చు కదా. ఇంకో సైడ్ మీరు వేయండి, ఒక ముక్కు మీద వేయండి. శ్రీపద విభూది లేదు ఇంకో సైడ్. సమిత పచ్చలు ఇంకా సమిత
అది డైరెక్ట్ వెళ్ళవే. కాలేజ్కి వచ్చింది. మనకి నిద్ర లేదు, అది వెళ్ళిపోయింది. నాకు వేరే పని ఉంది. మేనస్విని ఏం కాదు. ఆనవాయితీ. క్రీమ్ పెట్టాను. తిను దానికంతా క్రీమే పెట్టాను. పుయ్యవి అసలు ఎంత ఉందో తెలుసా మనస్విని చేతికి. వావ్, నాది ఎంత ఉంది, నీది ఎంత ఉంది? ఏం చేసింది? బై మిస్టేక్ వెళ్ళినా తెలవాలి. ఇదిగో నీ కొంచెం బందరా. ఇది పెరిగిన బట్ట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సత్య. క్రీమే పుయ్యవే అయితే. మనోజ్ఞ సేమ్ పుయ్యొద్దు మనోజ్ఞ, మొహం అంతా ఖాళీగా ఉంది కదా మనోజ్ఞ. ముక్కు మీద అబ్బా ముక్కు మీద. ఇగో ఇది పెట్టుకో, కాదు ఇది పెట్టుకో, డైరెక్ట్ తీసి ఇట్లా పెట్టుకో. బ్యాలెన్స్ చేస్తావా చూద్దాం. అది స్పెక్స్ తీ ఒకసారి తీ. ఇది పుయ్యడానికి తెచ్చేటప్పుడు చూపించండి. అదిగో ఆడొకటి డ్రెస్ రుద్దుతా. కూర్చో కేక్ తినాలి, టైం అయితే కూర్చో సత్యదుర్గా కూర్చో. పోయి ఇప్పుడు పూద్దాం అనేసరికి కింద పడిపోయింది. హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ. తినే కేక్. ఏయ్ మళ్ళీ పక్కన తినేస్తది. పూసేసా అది వస్తుంది నా దగ్గరికి. డ్రెస్ కంటింది. పూసేసా. ఇదంతా మేమే తింటున్నాం అనుకోకండి. పంచుతాం, దాని పేరు పైన పంచుతాం. అదేగా వాళ్ళు ఈవినింగ్ వస్తారు, అడుగుదాం. నువ్వు అటు తినే ఓపెన్ కరో. బాబా చిట్టి బాబా వెయిట్ అండి, చదువుకో. ఓపెన్ చేస్తున్నారు. యా, ఒకసారి మాకు ఇక్కడ ఏముంది? ఇది చాలా ప్రిటీ ఉంది వస్తుంది సత్యదుర్గ. యా ఓపెన్ కరో. అది చెప్పక గిఫ్ట్ ర్యాపింగ్ ఇగ్నోర్ చేయాలా ప్లీజ్. గిఫ్ట్ ర్యాపింగ్ చూడండి. వీడియో తీసే ఈరోజు సాయంత్రం కాలేజ్ లైఫ్ అన్ఫిల్టర్డ్ ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకో, వీడియో రిలీజ్ అవుతుంది. యా, రిలీజ్ చేయండి కదా ఫస్ట్. కొంచెం బ్రేక్ ఇచ్చి చిటికలో వస్తుంది. ఎందుకు తీస్తున్నానంటే మళ్ళీ తీసుకుపోద్ది. లేదు కొన్నా కొత్త రాకు. ఓ నాకు అని దాపెట్టుకుంటా. దీన్ని ఇంకా దాచి పెట్టుకుంటాం అనుకున్నా, దానికి ఇస్తాం అనుకున్నా. నా పాత దాని ఇప్పటికీ నా దగ్గర ఉంది, దాని బాక్స్ కూడా ఉంది నా దగ్గర. ఏంచో గిఫ్ట్ చూపారా మాకు? క్యూట్. చూపి, కెమెరాకి చూపించండి. నా బ్లషింగ్ చూడండి.
బేసికలీ మీకు తెలియని విషయం చెప్తాను. ఇది ఎందుకు తెచ్చింది తెలుసా, నాకు టైం చూడడం రాదు, అందుకే డిజిటల్ వాచ్ తీసుకొచ్చింది. నేను నిన్న ఆ రోజు అడిగాను డిఎస్టీ ల్యాబ్లో, నేను ఒక సినిమా చూస్తాను, ఆ సినిమాలో వాడు డిజిటల్ వాచెస్ చదువుతాడు, నీకు అనలాగ్ చదవడం వచ్చా అని చెప్పి అదని, లేకపోతే అనలాగ్ వాచ్ నువ్వే పెట్టు. సేమ్ ఇలాంటిదే బట్ కలర్ పడుతుందా ఫస్ట్ డౌట్ పడుతుంది. భయం వేస్తుంది, నిన్నటి నుంచి అదే భయం తెలుసా నాకు. చూపి 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 చూపి. ఏ చాలా క్యూట్ ఉంది, నీ చేతికి బాగుంది యాక్చువల్లీ చాలా. వాచర్ నైస్. రెడీ కూడా పెట్టుకుంటా. ఇంకొకటి రెడీ. ఓ ఇంకొకటి పక్కన పెట్టేసి చూడు, పక్కన చెప్పు, బయటికి చదవచ్చు. నీకు ఇంగ్లీష్ చదవడం వచ్చా? సగం సగం వచ్చి అందుకే బూతులు వస్తాయేమనే ఒకటి. ఇప్పటికీ మెయిన్ గిఫ్ట్ చూసేసి ఉంటావు. ఇవి అన్ని చిన్న చిన్న గిఫ్ట్స్, హోప్ యూ లైక్ దెమ్. నేను నైట్ అవుట్కి వెళ్ళినప్పుడు తీసుకున్న గిఫ్ట్స్ ఇవి. నా గిఫ్ట్ నచ్చకపోయినా దాని వెనకాల ఉన్న ఎఫర్ట్స్, ప్రేమని గుర్తిస్తావని ఆశిస్తూ మానస్. ఇదేంది ఎప్పటికా ఇప్పటికీ ఇది మెయిన్ గిఫ్ట్ కాదా? ఇది మెయిన్ గిఫ్ట్. అంటే అవన్నీ చిన్న చిన్నవంటే ఓకే ఓకే అది కూడా గిఫ్ట్. అది కూడా దాచిపెట్టుకుంటాను. ఏమనుకుంటున్నారు దొరకవు తొందరగా. దట్ ఈస్ మెమరీ జార్. ఓకే అన్ని మెమరీస్, చిన్న మెమరీస్. యా పర్సనల్, వెరీ ఎఫిషియెంట్లీ యూజ్డ్ రా. అదే కదా. నాకు వచ్చిన ఫస్ట్ థాట్ అదే. ఏ క్యూట్ కమ్మలు కమ్మలు. ఆ కెమెరా చూపి. దిస్ మెమరీస్ జార్, దిస్ కమ్మలు, దట్ లెటర్. దిస్ and this letter. ఇంకోటి ఏదో చూడలేను ఆ కవర్లో ఏంటి. తీయకుండా ఆన్ ఫేక్ అండి, పడింది నాకు. దాని పట్టుకి ఎన్ని టేపులు వేసినాను. ఫేక్ రియాక్షన్. యాక్చువల్లీ అది కనపడకుండా వైట్ అండ్ వైట్ కదా లోపల ఉంది కాదా, స్టోన్స్ వైట్ కలర్ టైప్ ఉంది, డైమండ్స్ స్వాన్ టైప్. పీకాక్. అంటే నాకు స్వాన్ లెక్క అనిపించింది. నేను ఫోకస్ ఇస్తున్నా కదా, నాకు ఫోకస్ చూపి. రెడీ. నాకు తెలుసు దాని ఫోకస్లో ఉండాలని ఒక ఇచ్చాను. ఒక్క వీడియో అయినా నిమ్మలాగా తీయచ్చు కదా. ఏ బ్రాస్ లైట్ కలర్ కనిపిస్తలే మా రాజు. రోజ్ గోల్డ్ అది. మంచి గోల్డ్ కావాలి. is also brass light. ఓ మై గాడ్. సో మెనీ గిఫ్ట్స్ అజయ్ దుర్గా. యా Thanks a lot. Oh ఇంకోటి ఉంది. ఎన్ని ఇచ్చావే? క్యూట్. మొత్తం గిఫ్ట్ల వర్షం కురిపిస్తున్నారుగా. గుర్తుండిపోతుందా లైఫ్ లో? ఇంకేమైనా తీస్తున్నావా? అందుకే ఏ ఎన్ని తీస్తావే? వస్తే నేను ఏదో మాట వరుస కన్నాను, ఇంత సీరియస్ తీసుకుంటా. ఇంకా లైఫ్ లో ఇది ఇంకా ఈ చదవాల్సినవి ఈ ఉన్నాయి. ప్యాకింగ్ చూడు, ఇంకా మైండ్ బ్లాక్ అయిపోతుంది. Oh my God. అది యాక్చువల్గా అంతదేం కాదులే. అది సైడ్ జరుగుతుంది. ఆ కవర్లో నేను దీంతో పాటు పెడదాం అనుకున్నా. సెట్ ఇదంతా. సైడ్కి చదివే అది. ఓ సారీ, వెరీ వరస్ట్ హ్యాండింగ్ ఎవర్, కానీ కొంచెం స్వీట్ టు మై స్వీటెస్ట్ పర్సన్. హోప్ యూ లైక్ దెమ్. మీన్ మాలసి బిఎఫ్ఎఫ్. ఇవన్నీ ఉంచుకోవాలి కదా బేసికల్లీ. అవి పడేసిన అంటే నీకన్నా వేస్ట్ ఎవరు ఉండదు. నువ్వు అసలు నువ్వు చూసావా మొన్న దీన్ని నీ స్పెల్లింగ్ తప్పు ఉంది అనేసి నా దాంట్లో లెటర్ వెళ్ళింది చూసినావా? మాన్సి ఆ రోజు నువ్వే చూసినావు. ఏ మనోజ్ఞ స్పెల్లింగ్ తప్పు రాసావా? గా మాత్రం తెలియదు అందులో లో ఉంది ఒకటి ఐ లవ్ యూ మనోజ్ నానేదో రాస్తే నువ్వేదో రిప్లై ఇచ్చావు అదే పేపర్ ముక్క పైన. పడేయకు, అది చూడలేదు, ఫస్ట్ చూసి పడేయాలన్నా నేను మాట. పడేయలేదు,
గిఫ్ట్ పెట్టుకుని దాంట్లో ఏదో ప్రేమరా స్వీట్స్ అని చెప్పింది కదా ముందే. స్వీట్స్ టు మై స్వీటెస్ట్ పర్సన్. ఇంగ్లీష్ రాదా మీకు? నేను వినలేదు, నేను చూడలేదు, నేను చాక్లెట్ రొట్టె తెమ్మంటామనుకున్నాను, అంటే మమ్మీ 2 weeks బ్యాక్ చెప్పా వేసి పెట్టు అని చెప్పి అని, మమ్మీ లేదు. దానికి దిబ్బ రొట్టె. మమ్మీ చేసిన దిబ్బ రొట్టె ఇష్టం, అందుకే ఇంకా చాక్లెట్స్ తెచ్చా. మమ్మీ పెసరెట్ ఎక్స్పెక్టెడ్ దిబ్బరొట్టే. అవును వేసా, మమ్మీకి చెప్పా అదే, కానీ మమ్మీ పెసరెట్ వేసి. ఓపెన్ చేయి. మళ్ళీ ఇంకా అది తినేసి నువ్వు ఇంటర్న్షిప్కి వెళ్ళే గ్యాప్లో తెస్తుందిలే. దీస్ ఆర్ అమెరికా చాక్లెట్స్. వేరేలా వచ్చారు. బాబాయ్ ఇంకా మావే వెళ్ళారుగా. ఓ నైస్. వరస్ ప్యాకింగ్ కాదు, మంచిగా టాలెంట్ ఉండాలి దేనికి. ఎవడో ఒకరు కానీరా వెయిటింగ్. దానికి ఇచ్చేసాం అట్లా ఉండని అక్కడ ఉండని ఫ్రేమ్ ఒకటి వేస్ట్ చేద్దాం. ఫస్ట్ కట్ చేయి కదా ఇక్కడికి, మళ్ళీ ఇంకో వీడియో. రెడీ 3, 2, 1 స్టార్ట్. షీ మూసుకొని షీ ఓపెన్ సాయితే ఇంకా మనోజ్ఞ ఇద్దరి నుంచి. సాయితి మిస్ అయింది. యాక్చువల్లీ నేను సాయితి సాయితి అనుకున్నా. మేమే ఇప్పుడు ఇచ్చాను. నెక్స్ట్ టైం యా ఓకే. యా నెక్స్ట్ ఇటు వచ్చేసి హ్యాండ్ బ్యాగ్. ఓ నువ్వు అటు వెళ్తావా? యా ఓకే. కళ్ళు మూసుకో. పెడుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఎంజాయ్ చేయాలి గిఫ్ట్. నచ్చిందా? నచ్చింది. చూడంగానే నీ వైపే వచ్చింది. చూడంగానే కళ్ళు మూసుకొని ఫస్ట్ వేరేది. ఓ వావ్, హ్యాపీ బర్త్డే. ఇదంతా ఎప్పుడు చేసావు? అదే వేరే అవునా? చూడండి. ఓపెన్ విత్ స్మైల్ అంటే అంత మంచి చెప్తుంది. ఇంత నవ్వుకుని హైదరాబాద్ స్మైల్ ఉంది. మాకు తెలీదే. అదే వావ్ నైస్. బాబోయ్ షాకుల మీద షాకులు ఎత్తున్నాను నాకు. ఫోటో ఫ్రేమ్. రాధాకృష్ణ ఫోటో. ఓ వావ్, ఇది చాలా బాగుంది. చూపి నైస్, బాగుంది. ఇది మేము అప్పుడు దిగింది శివరాత్రి కాదు, కార్తీక పౌర్ణమి. ఇదేమో నన్ను దాన్ని పెట్టారు. ఇది మొన్న దిగినాం, మొన్న నువ్వు చున్నీ వేసుకున్నాడు. ఇది తన ఫంక్షన్. ఎడిట్స్ నేను కాదు, ఎడిట్ బై క్రెడిట్స్ గోస్ టు సమ్మర్. ఇదేంది, ఇదెందుకు? హ్యాపీ బర్త్డే. ఫ్రెండ్షిప్, అది ఫ్రెండ్షిప్. దిస్ ఇస్ ఫ్రెండ్షిప్. ఓ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. కళ్ళు మూసుకో. ఓ ఇంకోటా? The main ఇది చాలా surprise for బాగుంది. you. So కళ్ళు మూసుకో. చాలా ఎఫర్ట్స్ పెట్టి చేసింది. యా ఓపెన్ నువ్వే చేసేసి. ఓపెన్ నేనే దానికి దాన్ని చేయని. హ్యాపీ బర్త్డే. తెరువు. ఓపెన్ చేయి. ఓ అది ఇంకా మొత్తం చెయ్. ఓపెన్ కాలేదు, మొత్తం ఓపెన్. మెల్లిగా ఓపెన్ చేయి. ఆ. ఇంకా ఉంది. ఇట్లా తిప్పు. ఓ సీరియస్లీ ఆ రోజు అందుకే నాకు చెప్పండి. ఆ రోజు మేము కాలేజ్కి వచ్చింది కూడా దీనికోసమే, సాటర్డే. సాటర్డే రోజు వాళ్ళతోనే అది ఆ రోజు వైట్ క్లాత్ ఆర్డర్ పెట్టింది కూడా దానికోసమే. క్లాత్ గురించి అడుగుతుంది. ఇది ఎవరిదో ఇది ఎవరు గెస్ట్ చేయవా? వస్తుంది. పక్కన నీకు హింట్ కూడా ఉంది. అబ్బో, ఇదేంటి చెప్పు. కాఫీ కాదు, పాలు. జనరల్గా నా ఊరికే తాగేది టీ. టీకి సంబంధించిన ఇది. ఇక్కడే ఉంటారు. ఏయ్, మాకు ఇక్కడే ఉన్నాయి. ఎస్ఎల్ టీ. ఓ చిన్నపిల్లలు క్యూట్. సంబంధికాలు ఇచ్చేటారు. లిటరల్లీ మేడ్ మీ క్రై అదే. సీరియస్లీ ఫింగర్ ప్రింట్స్ అండి. చదివేసి. ఇదంతా ఎప్పుడు చేసావే? ఇది వేరే. అవునా? చూడండి. మిత్ర ఓపెన్ విత్ స్మైల్ అంట అంత మంచి చెప్తుంది.
ఇద్దరు నవ్వుకుని స్మైల్ ఏముంది. హే మాకు ఇది తెలీదే. వావ్ నైస్. అమ్మాయి షాకులు ఎత్తున్నా నాకు. ఫోటో ఫ్రేమ్. రాధాకృష్ణ ఫోటో ఫ్రేమ్. ఓ వావ్, ఏ చాలా బాగుంది. ఇది మేము అప్పుడు దిగింది శివరాత్రి రైట్. అది కాదు కార్తీక పౌర్ణమి. ఇదేమైనా దాన్ని బట్టే ఇది వెరీ నైస్. ఎడిట్స్ నేను కాదు, ఎడిట్ బై క్రెడిట్స్ గోస్ టు సమ్. ఇదేంది ఇదెందుకు? ఫ్రెండ్షిప్, అది ఫ్రెండ్షిప్. దిస్ ఇస్ ఫ్రెండ్షిప్. ఓ ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ గుడ్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. కాలు మస్క. ఓ ఇంకోటా? ఇది చాలా సో చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేసింది. ఓపెన్ నువ్వే చేసేసి. దానికే చేయదా. హ్యాపీ బర్త్డే. చూడు ఓపెన్ చేయి. ఓ అది ఇంకా మొత్తం ఓపెన్ కాలేదు, మొత్తం మెల్లిగా ఓపెన్ చేయి. ఇంకా ఉంది. సీరియస్లీ ఆ రోజు అందుకే నాకు చెప్పండి. పంచాయతీ సాటర్డే రోజు వాళ్ళతోనే వైట్ క్లాత్ ఆర్డర్ పెట్టి కూడా దాని అదే ఆ క్లాత్ గురించి అడుగుతుంది. గెస్, ఇది ఎవరిదో గెస్ చేయి. ఎస్ఎల్ పక్కన నీకు హింట్ కూడా ఉంది. ఇదేంటి చెప్పు. కాఫీ కాఫీ కాదు, పాల మధ్య జనరల్ గా నువ్వు ఊరికే తాగేది. టీ. టీకి సంబంధించిన ఇవి ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటారు. అదా? ఏయ్, మాది ఇక్కడే ఉన్నాయి. ఎస్ఎల్ టీ. ఓ చిన్నపిల్లలు. సమమిక లిప్సికాలు. లిటరల్లీ మేడ్ మీ క్రై అదే. సీరియస్లీ ఫింగర్ ప్రింట్స్ ఉంది. చదివేసి చదవాలా? అర్థం కాదు. అర్థం కావట్లేదు. నేను మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సత్య. స్టార్టింగ్లో సెకండ్ ఇయర్లో నీ పక్కన కూర్చున్నప్పుడు భయం వేసేది, అంటే నువ్వు ఏంటో మొత్తం క్లారిటీగా తెలియదు కాబట్టి. కానీ వన్స్ నీతో క్లోజ్ అయ్యాక నువ్వేంటో అర్థమయ్యాక ఒపీనియన్ అంతా మారింది. మనం క్లోజ్ అయ్యాము కానీ మళ్ళీ సడన్గా బ్రేక్ వచ్చేసింది. దెన్ మళ్ళీ క్లోజ్ అయ్యాము. అప్పుడు ఐ వాజ్ కంప్లీట్లీ మీ అని అనిపించింది. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఐ లవ్ హార్ట్ఫుల్లీ. నా ఫ్రెండ్స్ దగ్గర హార్ట్ఫుల్గా నవ్వింది అంటే నీతోనే. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మిత్రవింద. ఫ్రమ్ సాత్విక. ఏ క్యూటీస్. ఫ్రమ్ సావిత్రి. ఓకే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సత్యదుర్గా. ఐ హోప్ యూ హ్యావ్ ఏ గ్రేట్ ఇయర్ ఎఫర్ట్. స్టార్టింగ్లో అసలు క్లోజ్ అయినా అవుతామా అనుకున్నా, కానీ మరీ ఇంత క్లోజ్ అవుతాం అనుకోలేదు. యూ ఆర్ వన్ మోర్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్ హూ కాన్ చూస్ టు లూజ్ అవుట్. మనం ఇలానే చిరకాలం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఐ హోప్ యూ ఎక్సెల్ ఇన్ యువర్ లైఫ్ అండ్ డూ ఆల్ ద స్టఫ్ యూ లైక్. హ్యావ్ ఏ గ్రేట్ లైఫ్ అహెడ్. సాయితి వెంచర్. ఐ లవ్ యూ సాయితి. చదివే. మనస్విని. హ్యాపీ బర్త్డే సత్యదుర్గా డిఎస్. ఐ లవ్ యూ చాలా అంటే చాలా. ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ద లవ్ ఐ హ్యావ్ ఫర్ యూ. చాలాసార్లు ఇబ్బంది పెట్టి ఉంటాం, రియల్లీ సారీ ఫర్ ఇట్. కానీ యూ ఆల్వేస్ అండర్స్టాండ్ మీ నో మ్యాటర్ వాట్ అండ్ ఐ ఆమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. ఎప్పుడు కలిసే ఉంటాము. ఐ నో దట్. నీ పెళ్ళికి పిలువు అక్క. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అండ్ ఐ లవ్ యూ. మాన్సీ డిఎఫ్ఎఫ్. దానికి ఇస్తే నచ్చదు. సో ఫ్రమ్ మనోజ్ఞ. హ్యాపీయెస్ట్ ఫస్ట్ రాధే హ్యాపీయెస్ట్ బర్త్డే సత్యదుర్గ. యూ ఆర్ ది కైండెస్ట్ స్వీటెస్ట్ సోల్ ఐ నో. నేను క్లోజ్ అవుతామని నేను అనుకోలేదు అసలు, బట్ క్లోజ్ అయ్యాం. ఐమ్ వెరీ హ్యాపీ అరౌండ్ యూ. లాట్స్ ఆఫ్ లవ్. రాధే మనోజ్ఞ. లాట్స్ ఆఫ్ లవ్ మనోజ్ఞ. వా
ఇవే మా ఫింగర్ ఫ్రెండ్స్ C9 G1 G0 K0 అదెందుకు ఇటు పెట్టొచ్చుగా అంటే ఆర్డర్లో ఉండాలనే మన రూల్. అంటే మీరు అలానే పెట్టుకుంటారేమో అనుకున్నా యాక్చువల్లీ. ఇది కొంచెం మెట్టు తీట పని చూసావా ఇది దాని తగ్గట్టు పెట్టింది పోస్టర్ తగ్గట్టు ఇలా ఆ రోజు ఫోటో కావాలంటే పక్కనే ఉంది దిగి పంపిస్తా అని చెప్పి దిగి పంపించింది. దిగిన ఫోటోలు అవును తెలుసు. ఇదేమో ఇది ఆల్రెడీ మీరు ముగ్గురు దిగిన ఫోటో. అరే ఇంత బాగుంది నీకు ఫోటో దొరకలేదు పంపించింది కానీ నేను ఏమో నాకు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అండ్ ఆల్ బాగుంది అని చెప్పి నేను ఇది సెలెక్ట్ చేశాను. నాకు నేను కన్నీ సగం కళ్ళు మూసిన అది సగం పట్టు ఇది హెయిర్ మీద కాదు ఇది దాంట్లో దిగింది. ఇది మనసు నీ హెయిర్ లానే ఉంది దూరం నుంచి చూస్తే పర్లేదు నుంచి We all love you. #M2SQ. ఇట్లా తిప్పి చూపియండి. అసలు అందరు వేస్తలేరు బట్ కొంచెం మనస్విని మనోజ్ఞ అని ఉంది కాబట్టి M2SQ. ఎంత బాగుంది. ద బెస్ట్ గిఫ్ట్ ఎవర్ ఐ హ్యావ్. అరే ఏం తెలియజేయలే ఎవరిది నీ ఐడియానేనా? అది ఎంత ఎఫర్ట్స్ పెట్టి క్రియేటివ్గా చేసింది. ఐ నో దట్. మొత్తం కుట్టింది. తెలిసే నాకు ఆ రోజు సరిపోదా ఇదేంది ఎన్నిసార్లు ఎందుకు ఇంత కష్టపడుతుంది అడిగితే నేను చెప్పేదాన్ని హెల్ప్ చేస్తా కదా అని నా పాయింట్. గొడవ పెట్టుకోలేదు ఈ విషయంలో అడుగు. నీకు ఎందుకే చెప్పేదైతే చెప్తా కదా చెప్పట్లేదు అంటే అర్థం చేసుకోవాలని అన్నా. నేను నిజంగా ఈ క్లాత్ దీనికి వాడతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి ఏమైనా వర్క్ ఉందేమో దాని గురించి అడుగుతుందేమో అనుకున్నా తప్ప దిస్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్. అన్నిటికన్నా బెస్ట్ గిఫ్ట్ ఇది. యా ఫర్ ఎవర్ చాలా జాగ్రత్త పెట్టుకుంది భద్రంగా. హ్యాంగ్ చేసుకో. హ్యాంగ్ కాదు దీన్ని ఫ్రేమ్ చేయించుకుంటాం. అంత పెద్దది ఇక్కడ చేయించుకుంటాం. ఏడబడుతుంది. ఇది ఉండదు ఇది. ఐ మీన్ ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఫ్రేమ్ తప్ప లేకపోతే లామినేషన్ ఏదో ఒకటి చేయించుకుంటాం. దీన్ని జాగ్రత్త పెట్టుకోనికి బేసికల్లీ. సెకండ్ హార్ట్ ఇస్తాము, 2 హార్ట్స్ కలిపి పెట్టుకోవాలి. యా ఇది ఫుల్ హార్టే కదా యాక్చువల్లీ. ఇట్లా అతుకుంటాయి చూడు, ఇంకోటి అతికి పెడతాం దీనికి అంతే. కాదు మొన్న ఇన్ఫినిటీ నెక్లెస్ వేసుకున్నావు కదా, నేను వచ్చే రోజు ఎందుకు వేసుకోలేదు? యాక్చువల్గా మండే రోజు వేసుకుందాం అనుకున్నాను. ఆ డ్రెస్ మండే, సాటర్డే రోజు ఇంకో డ్రెస్ ఉండేది అంటే మండే రోజు నెక్లెస్ అనుకున్నాను. కానీ తర్వాత ఆ రోజు ఇంకా మళ్ళీ బామ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అది చెప్పి ఆ డ్రెస్ వేసుకున్నాను. మరి ఈరోజు వేసుకున్నావు అవుతుంది. Happy birthday to you. Happy birthday, happy birthday. ఎంత బ్రైట్గా ఉన్నారా నేను? బాగుంది. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ వస్తుంది సార్ కానీ